So, hi, hello, namaste. Welcome back to our online classes. One more class. మరొక టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాం. చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి. చాలా అంటే చాలా వొకాబులరీకి సంబంధించినటువంటి డిస్కషన్ ఇప్పుడు జరుగుతుంది. వొకాబులరీ అంటే మీకు తెలిసిందే, దాదాపు మీకు కానిస్టేబుల్, నెక్స్ట్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్, వాట్ నాట్, టెట్, డిఎస్సి, నెక్స్ట్ మీరు ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ స్టేట్ సర్వీసెస్, ఏ సర్వీసెస్ చూసుకున్నా డ్యామ్ షూర్గా ఉండేటువంటి ఏరియా ఏదన్నా ఉందా అంటే వొకాబులరీ. ఇంగ్లీష్ అంటే వొకాబులరీ అంటే ఇంగ్లీష్. ఇట్లా మమేకమైపోయిన టాపిక్స్ అండ్ ఎక్కువ వెయిటేజ్ కూడా ఉన్నాయి ఈ టాపిక్స్. ఈ వొకాబులరీలో ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్. మరి ఈ వీడియో చాలామంది అడుగుతున్నారు, ఆన్ డిమాండ్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాము. మరి మీరు ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి మరి ఈ వీడియో వాచ్ చేశాక వెంటనే షేర్ చేసే బాధ్యత మీదే. సో ఎక్కువ మంది మీరు రీచ్ అయ్యేటట్టు చేస్తూ ఉంటే, ఎక్కువ షేర్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన వాళ్ళు ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మీరు అడిగే వీడియోస్ అన్నిటికి కూడా మేము నంబర్ ఆఫ్ కంటెంట్ని మీకు రెడీ చేస్తాం. అండ్ మర్చిపోకుండా కామెంట్స్లో నెక్స్ట్ ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో టైప్ చేయండి. మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుంచి మీరు వాచ్ చేస్తున్నారో కూడా టైప్ చేయండి. విల్ ట్రై టు రిమెంబర్ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో అయితే మరి వొకాబులరీ ప్రిపేర్ అవ్వాలంటే ఏముంటాయి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన స్ట్రాటజీ ఏంటి అనేది ఒక్కసారి ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేద్దాం. అండ్ ఈ వీడియోని క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు వొకాబులరీ మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది. అండ్ నంబర్ ఆఫ్ వీడియోస్, అప్డేటెడ్ వీడియోస్, నంబర్ ఆఫ్ అప్డేటెడ్ వొకాబులరీ అయితేనేమి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితేనేమి, నెక్స్ట్ పంక్చువేషన్ అయితేనేమి, మీరు ఏ టాపిక్ తీసుకున్నా అప్డేటెడ్ కంటెంట్ని మన యాప్లో కూడా మనం రెడీ చేస్తున్నాం. సో ఎవరన్నా యాప్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్గా ఆలోచించిన ఆశాభంగం, త్వరగా మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని, యాప్ లింక్ ఉంది, మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కంఫర్టబుల్గా మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రాక్టీస్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. లెట్ us ఎంటర్ ఇన్ టు ద టాపిక్ వితౌట్ ఎనీ డిలే. మరి వొకాబులరీ నేర్చుకునేటప్పుడు 3 అంశాలు మనం నేర్చుకోవాలి. వొకాబులరీ ఏంటి సార్ 3 అంశాలు అంటే, ఒకటి ఆ వర్డ్ ఏంటో తెలుసుకోవాలి, దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి, దానికి ఉంటే ఆపోజిట్ అంటే యాంటనిమ్ ఏంటో తెలుసుకోవాలి, తర్వాత వీటి స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి. అంటే దీని ద్వారా మీరు 6 to 7 మార్క్స్ దాదాపు ప్రతి ఎగ్జామ్లో ఈజీగా తక్కువ 6 to 7 మార్క్స్ కవర్ చేసుకోవచ్చు. సార్ వొకాబులరీ అంటే ఎలా సార్, అన్లిమిటెడ్ ఉంటాయి కదా అని చాలామంది అనుకుంటారు. ఎస్, నిజమే. ఇంగ్లీష్ వొకాబులరీ హ్యూజ్ వొకాబులరీ. నిజానికి వొకాబులరీ తయారు చేయడానికి 60 to 70 ఇయర్స్ పైన పట్టింది. కొంతమంది 70 to 80 అని కూడా అంటారు. ఏదైనా 70+ అనుకోండి రఫ్గా. సో ఇట్ టుక్ మోర్ దాన్ 70 years టు రైట్ ఆల్ ద వొకాబులరీ వర్డ్స్ యాజ్ ఎ డిక్షనరీ. ఒక డిక్షనరీగా వొకాబులరీ వర్డ్స్ అన్ని రాయడానికి దాదాపు 70-80 years పట్టిందంటే ఆలోచించండి మరి ఎన్ని వొకాబులరీ వర్డ్స్ ఉంటాయి. మరి ఇవన్నీ నేర్చుకోగలమంటే ఇఫ్ వీ ఆర్ అనేబుల్ టు లెర్న్ ఆల్ ద వొకాబులరీ, కనీసం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్న నేర్చుకోవటం మంచిది మిత్రమా. మరి ఒక్కొక్క వర్డ్ని డీకోడ్ చేసుకుంటూ దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా చూద్దాం. ఫస్ట్ వర్డ్ వచ్చేటప్పటికి యాక్రిమోనీ, ACRIMONY, యాక్రిమోనీ. యాక్రిమోనీ అంటే యాక్రీ అంటే షార్ప్ అని అర్థం, చాలా షార్ప్గా అని అర్థం. యాక్రిమోనీ అంటే సో చాలా షార్ప్గా ఎదుటి వాళ్ళని గాయపరిచే విధంగా, బాధ పెట్టే విధంగా మాట్లాడతాం. హార్ష్నెస్ అంటే చాలా యాక్రిమోనీగా మాట్లాడతాం, చాలా గాయపరిచే విధంగా మాట్లాడతాం, అంటే బాధ పెట్టే విధంగా కఠినంగా మాట్లాడతాం అనే అర్థం వస్తుంది. అంటే కొంచెం క్రూరంగా ఉండటం, కఠినంగా ఉండటం. తెలుగులో చెప్పాలంటే మీకు తెలుగులో కఠినాత్ముడు అంటారు చూసారా, క్రూరుడు, కఠినాత్ముడు, ఇలాంటి అర్థాలు వస్తాయి. తెలుగు అర్థాలు కావాలనుకుంటే రాసుకోండి. మ్యాక్సిమం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఏమో నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను సార్, మర్చిపోతాను, భయపడతాను, ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అనేవాళ్ళు రాసుకోండి అంతే. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ నేర్చుకోవడం బెస్ట్ మిత్రమా. ఎందుకు అంటే రేపొద్దున మీకు ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీషే వస్తుంది. మీకు తెలుగు ట్రాన్స్లేషన్ ఇవ్వడు. ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ చెక్ చేసేదే ఇంగ్లీష్. కాబట్టి కొంచెం కఠినం అనిపించినా ఇప్పటి నుంచే మనం అట్లా నేర్చుకోవడం మంచిది. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, దాన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు. ఇంగ్లీష్ని ఇంగ్లీష్ ద్వారా నేర్చుకోవటాన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు. కొంచెం అట్లా నేర్చుకోవటం అనేది మంచి పద్ధతి. మరి యాక్రిమోనీ అంటే హార్ష్నెస్ అనొచ్చు, బిట్టర్నెస్ అనొచ్చు, చాలా కఠినంగా ఉండటం అనే అర్థం వస్తుంది. బిట్టర్, హీ స్పీక్స్ బిట్టర్లీ అని అంటారు. బిట్టర్నెస్, హార్ష్నెస్. నెక్స్ట్ దీని ఆపోజిట్ వచ్చేటప్పటికి కర్టసీ అంటే ఎదుటి వాళ్ళ పట్ల జాలి, దయ. బెనవలెన్స్ అనొచ్చు, సో బెనవలెన్స్. కైండ్నెస్ అనొచ్చు, కైండ్నెస్, బెనవలెన్స్, కర్టసీ, ఎదుటి వాళ్ళ పట్ల జాలి, దయ, కరుణ, పోనీలే పాపం మనోళ్లే కదా అనేటువంటి భావం, దీన్నే బెనవలెన్స్ అని అంటారు. బెనవలెన్స్ కూడా చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. బెనవలెన్స్ అంటే కైండ్ అని అర్థం. చాలాసార్లు ఎస్ఎస్సిలో మరియు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చిన పదం.
సో బెనవలెన్స్ ఈజ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అని మనం అనుకోవచ్చు. ఇంకా యాక్రిమోనీ కూడా కొంచెం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. సో ఉదాహరణకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఇస్తాడు సార్? ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్కలాగా ఇస్తాడు మిత్రమా. సరే ఈ వొకాబులరీ వర్డ్ నేర్చుకున్నాం, బాగానే ఉంది. కొంతమంది అంటారు సార్ నేను ఇంగ్లీష్ కొనుక్కుంటే అన్ని ఎగ్జామ్స్కి ఇదే సరిపోద్దా సార్ అని. కంటెంట్ వరకు అన్ని ఎగ్జామ్స్కి సరిపోద్ది, కానీ దాని తర్వాత వచ్చే బిట్స్ మారిపోతాయి మిత్రమా. ఆ బిట్స్ కోసం మళ్ళీ మనం మోడల్స్ మార్చుకోవాలి. అండ్ కొన్ని ఎగ్జామ్స్ ఉదాహరణకి ఇప్పుడు ఎస్ఎస్సిలో జంబుల్ సెంటెన్స్ ఒకలాగా ఉంది, కానిస్టేబుల్లో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఒకలాగా ఉంది, అదే బ్యాంకింగ్లో మళ్ళీ వేరేలాగా ఉంది. అంటే ఎగ్జామ్ని బట్టి ప్యాటర్న్స్ మారిపోతున్నాయి, వే ఆఫ్ క్వశ్చనింగ్ మారిపోతుంది. కాన్సెప్ట్ అదే అయినా కాన్సెప్ట్ వరకు మీరు సేమ్ నేర్చుకున్న బిట్స్ ప్రాక్టీస్లోకి వెళ్ళేటప్పటికి మారిపోవాలి. మన యాప్లో ఎలా చేసామంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేసాము, ప్లస్ బిట్స్ కూడా డివైడ్ చేసాం. ఏ ఎగ్జామ్కి అవసరమయ్యే బిట్స్ ఆ ఎగ్జామ్స్కి విడిగా మేము యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క టైప్ ఆఫ్ మీరు కొనుక్కునేటువంటి ఒక్కొక్క రకమైనటువంటి ఎగ్జామ్కి దానికి తగ్గట్టుగా మేము బిట్స్ యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. సో దాన్ని బట్టి మీరు ఆ వేరియేషన్ చూసుకోండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే తెలియక అన్నీ ఒకేలాగా ఉంటుంది. ఇంగ్లీష్ అంటే ఒకటే కంటెంట్ ఉంటుంది, ఇక అదే కొట్టుకుంటూ వెళ్తుంటారు, అది కరెక్ట్ కాదు. సో వేరియేషన్ ఉంటుంది, ఆ వేరియేషన్ తెలుసుకోవాలి. ఉదాహరణకి మీకు ఇప్పుడు చెప్తాను ఆ వేరియేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే గమనించండి. యాక్రిమోనీ మీద చూడండి, కానిస్టేబుల్కి ఎలా ఇస్తారంటే ఎగ్జామ్లో బిట్ his acrimonious nature caused a lot of trouble. సో ఇలా ఇచ్చాడు సెంటెన్స్. సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకుందాం వాక్యం, హిజ్ యాక్రిమోనియస్ నేచర్ కాజ్డ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ అని అన్నాడు. సో అతని యొక్క యాక్రిమోనియస్ నేచర్, ఈ యాక్రిమోనియస్ లేదా యాక్రిమోని ఇది అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసి దీని మీనింగ్ ఏంద్రా బాబు అని అడుగుతాడు. ఇది కానిస్టేబుల్కి అడిగేటువంటి టైప్. సో హిజ్ యాక్రిమోనియస్ నేచర్ కాజ్డ్ ఏ లాట్ ఆఫ్ ట్రబుల్. అతని యొక్క యాక్రిమోనియస్ స్వభావం అనేది చాలా ట్రబుల్ని క్రియేట్ చేస్తుంది, ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. హిజ్ యాక్రిమోనియస్ నేచర్ కాజ్డ్ ఏ లాట్ ఆఫ్ ట్రబుల్, చాలా ఎక్కువ ట్రబుల్ని క్రియేట్ చేస్తుంది. యాక్రిమోనియస్ అంటే మరి హార్ష్నెస్, అతని యొక్క హార్ష్నెస్. ఆప్షన్స్లో హార్ష్నెస్ ఇస్తాడు, ఐడెంటిఫై ద సినోనిమ్ అని, లేదా బిట్టర్నెస్ ఇస్తాడు, లేదా వెరీ అన్కైండ్ అని ఇస్తాడు. అన్కైండ్ అన్నా కూడా అదే కదా, హార్ష్ అన్నా బిటర్ అన్నా అన్కైండ్. కైండ్ అంటే పొలైట్ అన్నప్పుడు, అన్కైండ్ అంటే హార్షేగా. క్రూయల్ ఇస్తాడు, క్రూయల్ ఇవ్వచ్చు. క్రూయల్, అన్కైండ్, హార్ష్, బిట్టర్, ఇలా కఠినంగా ఉండటం ఇలాంటివి ఇస్తాడు. లేదా ఆపోజిట్, ఫైండ్ ద యాంటోనిమ్ అంటాడు. యాంటోనిమ్ అని చెప్పి కర్టసీ, బెనవలెన్స్, కైండ్నెస్ ఇలా ఇస్తాడు. అంటే యాంటోనిమ్ నేర్చుకోవాలి, సినోనిమ్ నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి ఇదే యాక్రిమోనియస్ మీనింగ్స్లో ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి స్పెల్లింగ్స్లో ఇవ్వచ్చు. ఇట్లా కానిస్టేబుల్ ఎగ్జామ్ వాళ్ళకి ఈ తరహాలో 6 నుంచి 7 మార్కులు, ఒక్కొక్కసారి 8 మార్కుల వరకు వెళ్తారు. మీరు ఎగ్జామ్ అసలు కానిస్టేబుల్ ఎగ్జామ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కనిపించేదే మీకు వొకాబులరీ. మరి వొకాబులరీ అటెంప్ట్ చేయాలా? వొకాబులరీ మీద మంచి నాలెడ్జ్ ఉంటే ఫస్ట్ వొకాబులరీ అటెంప్ట్ చేయండి, లేకపోతే అనవసరంగా కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది. అలా కాకుండా మిగతావి అటెంప్ట్ చేసి తర్వాత వొకాబులరీకి రండి. అందుకే వొకాబులరీ బాగా నేర్చుకోండి అంట. వొకాబులరీ నేర్చుకునే స్టూడెంట్స్కి ఖచ్చితంగా టాప్ స్కోర్ వస్తుంది. సో నో డౌట్ ఇన్ దట్. వొకాబులరీయే మిమ్మల్ని డిటర్మిన్ చేస్తుంది. మీకు నార్మల్ స్టూడెంట్స్కి మీకు మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించేది ఈ ఏరియానే. అందుకనే మీకు కొన్ని వందలాది వొకాబులరీ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. డెఫినెట్గా ఈ వీడియోస్ అన్నీ వచ్చే రోజుల్లో మీకు నంబర్ ఆఫ్, ఇంకా వొకాబులరీ అంటే ఇదే అన్నట్టుగా మేము వీడియోస్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. సో డెఫినెట్గా మన యాప్లో మొత్తం అన్ని రకాల వర్డ్స్, ఇంకా అప్డేట్స్ కూడా చేస్తూ ఉంటాం. ఎగ్జామ్ బిట్స్తో సహా అన్నీ కవర్ అవుతాయి. సో యూ విల్ సీ అండ్ ఎంజాయ్ ఇట్. సో ఇక ఎక్కువ చెప్పకుండా, ఎందుకంటే మాటల్లో చెప్పడం కంటే చేతల్లో చూపించడమే మంచిదనేది నా అభిప్రాయం. సో చేతల మీద ఇంకా ఫోకస్ చేసుకుంటూ వెళ్తుంటాం. సో చెప్పాలి కాబట్టి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము మాట చెప్తున్నాం. సో యాక్రిమోనియస్ అంటే హార్ష్నెస్ అనొచ్చు, ఆపోజిట్ మీకు అర్థమైంది. మీనింగ్స్ ఆపోజిట్స్ ఇలా అడుగుతాడు. సరే ఇదే క్వశ్చన్ బ్యాంకింగ్లో ఎలా అడుగుతాడు? బ్యాంకింగ్లో ఈ అండర్లైన్ అడగచ్చు, లేదా డైరెక్ట్ వర్డ్. అండ్ ఎస్ఎస్సిలో డైరెక్ట్గా యాక్రిమోని అని చెప్పి మీనింగ్ ఇచ్చేస్తాడు. ఎస్ఎస్సికి వచ్చేటప్పటికి డైరెక్ట్గా బిట్ ఇచ్చేసి దాని మీనింగ్ ఏంటని అడుగుతాడు. ఇలా కూడా అడగచ్చు ఒక్కొక్కసారి. మరి ఇదే క్వశ్చన్ సివిల్స్ వాళ్ళకి కూడా ఉంది. ఐఏఎస్ వాళ్ళకి కూడా వొకాబులరీ ఉంది మిత్రమా. నిజమా సార్? అవును. 50 మార్క్స్కి జరిగే గ్రామర్లో ఉంటుంది. వాళ్ళని ఏమంటారంటే యాక్రిమోని అనే పదం చెప్పి దీని మీనింగ్ రాసి దాంతో ఒక సెంటెన్స్ రాయండి అంటాడు. ఆప్షన్స్ ఏమి ఉండవు, మల్టిపుల్ చాయిస్లు ఆప్షన్స్ ఉండవు. వాడు ఏం చేయాలంటే ఆ వర్డ్ మీనింగ్ రాసుకొని దానికి తగ్గట్టుగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక సెంటెన్స్ ఇట్లా, ఒక సెంటెన్స్ ఓన్ సెంటెన్స్ రాయాలి. వాడు రాసే డెప్త్ని బట్టి వాడికి ఏ లెవెల్ మార్క్స్ ఇవ్వాలనేది డిస్కస్ చేస్తారు. అంటే వాడికి ఆ వర్డ్ని యూజ్ చేస్తూ జనరలైజ్డ్ ఏ ఇష్యూ మీద వాడు రాశాడు సెంటెన్స్, ఎలాంటి ఆలోచన శైలి ఉంది, ఇవన్నీ కూడా చూస్తారు. అది అంటే ఎగ్జామ్ని బట్టి సేమ్ యాక్రిమోని, ఎవరికైనా యాక్రిమోనియే. కానిస్టేబుల్కైనా యాక్రిమోనియే, ఎస్ఐకైనా యాక్రిమోనియే, ఎవరికైనా, ఎస్ఎస్సి వాడికైనా యాక్రిమోనియే, బ్యాంక్ అయినా యాక్రిమోనియే. నెక్స్ట్ అదేవిధంగా సివిల్స్, ఐఏఎస్ వాళ్ళకు కూడా యాక్రిమోనియే. బట్ వే ఆఫ్ క్వశ్చనింగ్లో చూడండి వేరియేషన్. సో ఆ వేరియేషన్ పట్టుకోగలిగితే
సక్సెస్ వస్తుంది. దట్స్ ఇట్. కంటెంట్ కామన్గా మనం నేర్చుకున్న ప్రాక్టీస్ బిట్స్లో వేరియేషన్ వస్తుంది. అక్కడ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఆ పర్టికులర్ కోర్సు మీరు కొనుక్కోవడం ద్వారా దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ అవుతాయి, దానికి సంబంధించిన మోడల్స్ ప్రాక్టీస్ అవుతాయి. తద్వారా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్లో మీకు సక్సెస్ వస్తుంది. అది మిత్రమా. నెక్స్ట్ చూడండి, యాంప్లిఫై. వన్ మోర్ ఇంపార్టెంట్ వర్డ్. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో ఇచ్చిన బిట్ మిత్రమా. ఇదైతే 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు దీనికి. ఈ సెకండ్ వర్డ్ దీన్నే యాంప్లిఫై అని అంటాం. యాంప్లిఫై అంటే ఇంక్రీజ్ అని అర్థం, పెంచటం. సో ఒక స్థాయిని పెంచటం, తీవ్రతని పెంచటాన్ని యాంప్లిఫై అని అంటారు. పెంచటం. యాంప్లిఫైర్ అని చూశారు కదా, వినుంటారు కదా. ఈ పండగలకి వీటన్నిటికి కూడా మీరు వింటూ ఉంటారు, లౌడ్ స్పీకర్స్ పెడతారు, యాంప్లిఫైర్స్ అంటారు. యాంప్లిఫైర్ అంటే ఏంటి? ఉన్న కొంచెం శబ్దాన్ని చాలా పెద్ద శబ్దంగా మారుస్తుంది, దాన్నే యాంప్లిఫైయర్ అని అంటాం. సో ఉన్న కొంచెం శబ్దాన్ని కొంచెం పెద్దగా చేయటాన్ని యాంప్లిఫై లేదా యాంప్లిఫైయర్ అని అంటాం. సో యాంప్లిఫై లేదా యాంప్లిఫైయర్ అంటే ఆర్గ్యుమెంట్ అని అర్థం. డీపెన్ అంటే ఉన్నదాన్ని ఇంకా డీప్గా చేయటం అంటే చాలా తీవ్రతరం చేయటం, పెంచటం. సో ఆర్గ్యుమెంట్ అనొచ్చు, యాంప్లిఫై అనొచ్చు, ఇంక్రీజ్ అనొచ్చు. సింపుల్ వర్డ్స్లో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే INCREASE, ఇంక్రీజ్, పెంచటం. తెలుగులో చెప్పాలంటే పెంచటం. నేను తెలుగు అర్థాలు కూడా చెప్తున్నాను మిత్రమా. అవసరం అనుకున్న వాళ్ళు రాసుకోండి. లేదండి నేను ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ బాగా గుర్తుపెట్టుకుంటాను, వెరీ గుడ్, అసలు అద్భుతం, దానికంటే మించింది లేదు. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎగ్జామ్లో బాగా గుర్తుంటుంది అండ్ బాగా పనికొస్తుంది. లేదండి నేను కొంచెం తెలుగు మీడియం మర్చిపోతానేమో అని భయం ఉన్న వాళ్ళు జస్ట్ తెలుగు అర్థం రాసుకోండి, బట్ ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. ఇంగ్లీష్ టు ఇంగ్లీషే చదువుకోండి. ఎప్పుడన్నా గుర్తు రాకపోతే చెక్ చేసుకోవడానికి మాత్రమే తెలుగు పెట్టుకోండి. దాన్ని కంటిన్యూస్గా తెలుగులోనే. కొంతమంది ఏంటంటే యాంప్లిఫై అంటే పెరగటం అని చదువుతారు. అట్లా చదువుకుంటే వేస్ట్ మిత్రమా. తెలుగులో మీరు బట్టి పడితే మాత్రం దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. దానివల్ల ఏంటంటే ఎగ్జామ్లో ఎక్కడ తెలుగు పదం కనిపించదు, మీరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆపేస్తారు, తెలుగు ఎక్కువగా రాసుకుంటూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా దానివల్ల ఎగ్జామ్లో స్ట్రగుల్ అవుతారు. మన ఉద్దేశమే ఎగ్జామ్ కోసం నేర్చుకోవటం. అదే స్ట్రగుల్ అయితే ఇంకా లాభమే ఉంది. కాబట్టి దయచేసి నా ఇన్స్ట్రక్షన్ అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ టు తెలుగు కంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీషే రాసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కడన్నా అవసరం అనుకుంటే తెలుగు పదం చివరిలో రాసుకోండి. అలాంటి తెలుగు తక్కువ కాదు మిత్రమా. మన మాతృభాష తెలుగు గొప్పతనాన్ని మనం తగ్గించలేం. భాషలందు తెలుగు లెస్స అంటాం. సో తెలుగు ఈజ్ ఆల్వేస్ గ్రేట్, నో డౌట్ ఇన్ దట్. కాకపోతే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లోబలైజ్డ్ అయిపోయింది కాబట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఇంగ్లీష్ నేర్చుకున్నా కూడా మాతృభాషను ఎప్పటికీ తక్కువ చేయం. సో దట్స్ అవర్ గ్రేట్నెస్. సో యాంప్లిఫై అంటే ఇంక్రీజ్ అని అర్థం, పెంచటం అని అర్థం. డీపెన్ అనొచ్చు, లౌడెన్ అనొచ్చు, లౌడ్గా గట్టిగా బిగ్గరగా చెప్పటం, లౌడెన్ ఇలాంటి వర్డ్స్ కూడా తీసుకోవచ్చు. ఆపోజిట్ వచ్చేటప్పటికి లెసన్ అంటే తగ్గించడం. రెడ్యూస్ అనొచ్చు, తగ్గించటం, తెలుగులో తగ్గించటం అంటాం. లెసన్, రెడ్యూస్. కాంట్రాక్ట్ అంటే ఇంత పెద్దదాన్ని కాంట్రాక్ట్ చేయటం. కాంట్రాక్ట్ అంటే కుదించడం. లెసన్, రెడ్యూస్, కన్సైజ్, ప్రిసైజ్ ఇలాంటివి కూడా వాడచ్చు. బట్ వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి సరిపోతాయి. అయితే మరి ఎగ్జామ్లో సెంటెన్స్ ఎలా ఇవ్వచ్చు సార్? ఒకవేళ ఎగ్జామ్లో కొన్ని ఎగ్జామ్స్లో సెంటెన్సెస్ ఇచ్చే ఎగ్జామ్స్ ఉంటాయి. అప్పుడు ఎలా ఇవ్వచ్చు అంటే ప్లీజ్ డోంట్ యాంప్లిఫై ద సౌండ్, వీఆర్ స్టడీయింగ్. సపోజ్ మీరు స్టడీ హాల్లో చదువుకుంటున్నారు, పక్కన ఎవడో సౌండ్ పెంచుతున్నాడు లేదా సౌండ్ పెడుతున్నాడు, ప్లీజ్ డోంట్ యాంప్లిఫై ద సౌండ్, వీఆర్ స్టడీయింగ్. సో దయచేసి మీరు సౌండ్ పెంచొద్దు, మేము చదువుకుంటాం, ప్లీజ్ డోంట్ యాంప్లిఫై. ఇలా యూజ్ చేయొచ్చు. సో మెనీ పీపుల్ ఆర్ యాంప్లిఫైయింగ్ ద సౌండ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్స్. చాలామంది పబ్లిక్ స్పీచెస్లో, ప్రోగ్రామ్స్లో సౌండ్ని యాంప్లిఫై చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? పెంచుతున్నారు. ఈ వర్డ్ని అండర్లైన్ చేస్తాడు, యాంప్లిఫై అని. దీని మీనింగ్ ఏంటి అని అంటాడు, ఇంక్రీజ్, డీపెన్, ఆర్గ్యుమెంట్. ఇంక్రీజ్, డీపెన్ ఎవడైనా చెప్తాడని చెప్పి ఆర్గ్యుమెంట్ ఇస్తాడు, అప్పుడు అయిపోయినట్టే. అందుకనే డెప్త్ ఉన్న వొకాబులరీ వర్డ్స్ నేర్చుకోవాలి. ఊరికే పైన కాకుండా మనం అన్ని రకాల కొన్ని వర్డ్స్ అయితే ఎప్పుడు వినుండం. మరి ఎలా గుర్తుంటాయి సార్? ఇలా సెంటెన్సుల లాగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోని యూట్యూబ్లో వాచ్ చేస్తున్నారో మీ అందరికీ ఒక టాస్క్. ఏంటి ఆ టాస్క్ అంటే, ఇక్కడ నేను చెప్పే వర్డ్స్ తోటి మీరు కూడా ఒక ఓన్ సెంటెన్స్ రాయండి. నేను ఒక సెంటెన్స్ రాస్తున్నాను, అలాంటిది మీ ఓన్ సెంటెన్స్ రాయండి. సార్ మరి యాప్లో వాచ్ చేస్తున్నాను సార్, మరి మా పరిస్థితి ఏంటి? హ్యాపీగా నోట్స్లో రాసుకోండి. ఎందుకంటే యాప్లో వచ్చేటప్పటికి మేము 100 తీసుకొస్తాం. భవిష్యత్తులో చాలా మీకు దాదాపు ఇప్పుడు కంటెంటే దాదాపు 300 వర్డ్స్ పైన రెడీ చేసాం. ఇంకా అలా వెళ్ళే కొద్దీ వర్డ్స్ పెరుగుతూనే ఉంటాయి. మీరు నేర్చుకోవటం మీ ఓపిక, మీకు ఎంత ఓపిక ఉంటే అంత. సో ఇంకా భవిష్యత్తులో యాడప్ అవుతూనే ఉంటాయి. చేసే కొద్దీ మేము యాడప్ చేస్తూనే ఉంటాం. ఈ యాప్లో ఉండేవి ఖచ్చితంగా మేము బెస్ట్ అప్డేట్స్ని రెడీ చేయడానికి మేము ప్లాన్ చేసాం. ఓకే, నో డౌట్ ఇన్ దట్. సో ఇలా మనం నేర్చుకోవాలి. మీరు కూడా యూట్యూబ్లో వాచ్ చేసే వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇమీడియట్గా కామెంట్స్లో మీరు అప్లోడ్ చేయండి, కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి, ఒక సెంటెన్స్ రాయండి. సెంటెన్స్ బాగుంటే గుర్తుపెట్టుకోండి మిత్రమా, నేను లైక్ కొడతాను. అండ్ ఇంకా అద్భుతంగా ఉంటే నేను కామెంట్ కూడా చేస్తాను.
ఓకే, సెంటెన్స్ బాగుంటే లైక్ కొడతాను, అసలు అద్భుతమైన సెంటెన్స్. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఆ వర్డ్ని గూగుల్లో కొట్టి ఆ గూగుల్లోంచి సెంటెన్స్ తీసి రాస్తుండే. అట్లా కూడా చేయండి, బట్ ఆ మీనింగ్ మీకు తెలుసుకోండి. సార్ నాకు ఓన్గా రావట్లేదు సార్, నా సొంతగా నేను సెంటెన్స్ రాయలేకపోతున్నాను సార్, నాకు టైం ఉంది కానీ నేను నిదానంగా ప్రిపేర్ అవుదాం, వొకాబులరీ మీద మంచి డెప్త్ తెచ్చుకుందాం అనుకున్నా, ఓన్గా రావట్లేదు సార్. అప్పుడు మీకోసం ఒక టెక్నిక్, ఆ వర్డ్ని జస్ట్ సింపుల్గా గూగుల్లో కొట్టండి, అక్కడ సెంటెన్స్ ఒకటి వస్తుంది. ఆ సెంటెన్స్ని తీసుకొని మీరు మీ నోట్స్లో రాసుకోండి. సో తద్వారా కూడా మీరు, లేదు నేను రాస్తున్నవి కూడా మీరు రాసుకోవచ్చు, లేదు మీ ఓన్గా మీరు సెంటెన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ 3 సోర్సెస్, నేను రాసేవి రాసుకోవచ్చు, గూగుల్ ద్వారా ట్రై చేయొచ్చు, మీ ఓన్గా రాసుకోవచ్చు. ఈ 3 చేయండి. ఎందుకు వొకాబులరీ మీద మంచి కమాండ్ రాదు, ఎందుకు టాప్ స్కోర్ రాదో చూద్దాం దాని సంగతి. మనం ప్రయత్నించాలి మిత్రమా, ప్రయత్నించాలి. సో అలా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు దొరకాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అవి నేర్చుకోవడానికి మన ప్రయత్నం ఉండాలి. ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఉన్నా ప్రయత్నం చేయకపోతే రాదు. సో ప్రయత్నం చేయాలని తపనున్నా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు దొరకకపోతే కుదరదు. ఈ 2 మ్యాచ్ అయితే అప్పుడు మనలాగా అద్భుతం జరుగుతుంది. ఖచ్చితంగా చూస్తూ ఉండండి. నెక్స్ట్ అకార్డ్ అంటే ఒప్పందం అనొచ్చు, అంగీకారం, ఒప్పందం, ఒక మాట మీదకి రావటం, ఏకతాటి మీదకి రావటం అంటారు చూసారా తెలుగులో, అది. సో అకార్డ్. సో హీ గేవ్ హిజ్ అకార్డెన్స్. అకార్డింగ్ టు అనే పదం ఇక్కడ నుంచే వచ్చింది. అకార్డింగ్ టు సెక్షన్ 420, అకార్డింగ్ టు ఆర్టికల్ 370 అంటాం కదా, ఈ ప్రిపోజిషన్స్లో కొడతాం. అకార్డింగ్ టు అంటే దాని ప్రకారం, దాని అనుసంధానించుకొని, అకార్డింగ్ టు సెక్షన్ 420 అక్కడ కూడా ఈ వర్డ్ నుంచే వచ్చింది. అకార్డ్ అనే వొకాబులరీ వర్డ్ నుంచి అకార్డింగ్ టు అనే పదాన్ని మనం క్రియేట్ చేసాం. ఎనీవేస్, అకార్డ్ అంటే ఇద్దరి మధ్య ఒప్పందం లేదా అంగీకారం, దాన్నే సింపుల్గా అగ్రిమెంట్ అనొచ్చు. హార్మోనీ, మరి ఇద్దరి మధ్య ఒప్పందం వస్తే హార్మోనీ వచ్చినట్టే కదా, పీస్. హార్మోనీ అంటే ఇద్దరి మధ్య సయోధ్య కుదరటాన్ని హార్మోనీ అంటారు. అయోధ్య కాదు, సయోధ్య అంటే ఇద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ అని అర్థం. సో హార్మోనీ. సో ఇద్దరు భార్యాభర్తల మధ్య హార్మోనీ ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళ మధ్య హార్మోనీ ఉంటుందో అప్పుడు ఏ మధ్యవర్తి వాళ్ళిద్దరి మధ్యలోకి రాలేడు, ఎవ్వరు వాళ్ళని విడదీయలేరు. సో ఆ హార్మోనియస్నెస్ని ఇద్దరు పెంచుకోవాలి. హార్మోనియస్ మీన్స్ ఒకళ్ళ మీద ఒకరికి ఉండే ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం. సో ఒకళ్ళు బాగా అండర్స్టాండ్ చేసుకోవటం, ఆ హార్మోనీ అనేది ప్రతి ఒక్కళ్ళ మధ్య ఉండాలి, హార్మోనీ. నెక్స్ట్ దీని ఆపోజిట్ వచ్చేటప్పటికి డిస్కార్డ్. సో డిస్కార్డ్ అంటే డిసగ్రిమెంట్, ఒప్పుకోకపోవటం, డిసగ్రిమెంట్ అంగీకరించకపోవటం, ఫైట్ చేసుకోవటం, డిసగ్రిమెంట్, డిస్కార్డ్ ఇలాంటివి తీసుకోవచ్చు. డిస్అగ్రిమెంట్ కూడా రాసుకోవచ్చు. సో డిసగ్రిమెంట్ అనొచ్చు, డిస్కార్డ్ అనొచ్చు. ఒప్పుకోకపోవటం, సయోధ్య లేకపోవటం, అండర్స్టాండింగ్ లేకపోవటం, సో మనస్పర్ధలు, గొడవలు ఇలాంటివన్నీ వస్తాయి తెలుగులో. సరే మరి ఎగ్జామ్లో బిట్ ఏమన్నా తీసుకోవచ్చా సార్, ఎట్లా తీసుకోవచ్చండి అని అనుకునే వాళ్ళకి ఒక బిట్ చెప్తాను. ఉదాహరణకి హీ గేవ్ హిస్ అకార్డ్ టు ద న్యూ లాస్. ఆ కొత్త చట్టాలకి అతని యొక్క ఒప్పందాన్ని తెలియజేశాడు. ఉదాహరణకి ద ప్రైమ్ మినిస్టర్ గేవ్ హిస్ అకార్డ్ ఫర్ దిస్, ద ప్రెసిడెంట్ గేవ్ హిస్ అకార్డ్, అతని యొక్క అంగీకారాన్ని తెలియజేశారు. సో అకార్డ్, గేవ్ హిస్ అగ్రిమెంట్ అనొచ్చు, అకార్డ్ అనొచ్చు, ఇట్లాంటి వర్డ్స్ తీసుకోవచ్చు. సినోనిమ్ అడుగుతాడు, మీనింగ్, ఆపోజిట్ ఇలాంటివి అడగచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది కూడా. అకార్డ్ అనేది మరొక ఇంపార్టెంట్ వర్డ్. మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వర్డ్స్ దాదాపు అన్ని ఇంపార్టెంట్వే, మ్యాక్సిమం ఇంపార్టెంట్వే సెలెక్ట్ చేసుకున్నాం. అన్ఇంపార్టెంట్వి కూడా వస్తాయి మిత్రమా, అన్ఇంపార్టెంట్వి కూడా వస్తాయి. మీరు, నేను బాగా స్టార్ మార్క్ పెట్టి ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్, దాని మీద ఒక సెంటెన్స్ రాశానంటే గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. సెంటెన్స్ రాయకుండా నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే అది క్యాజువల్. సార్ నేను నార్మల్ వర్డ్స్ కూడా నేర్చుకుంటా, ఖచ్చితంగా నేర్చుకోండి, అన్నీ నేర్చుకోండి. కాకపోతే నేను ఏదైనా సెంటెన్స్ రాసి స్టార్ మార్క్ పెట్టానంటే అది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అని అర్థం. దాన్ని ఖచ్చితంగా 1-2 సార్లు రివిజన్ చేసుకోండి, స్టార్ మార్క్ పెట్టుకొని ఎగ్జామ్కి, సపోజ్ మీకు ఒక 1 వీక్ 10 డేస్లో ఎగ్జామ్ ఉంది, లేదా రేపు ఎల్లుండో ఒక 2-3 డేస్లో ఎగ్జామ్ ఉంది, క్విక్గా రివిజన్ చేసుకోవాలి. అప్పుడు ఈ స్టార్ మార్క్స్ పెట్టుకుని ఒకసారి సరదాగా అట్లా రివైజ్ చేసుకోండి. అదే పని మీద ఉంటే సక్సెస్ ఈజీగా వస్తుంది. మరి అన్ఇంపార్టెంట్వి నార్మల్గా రాసుకోండి, ఫ్రీ టైం ఉంది. సపోజ్ నాకు ఇంకా ఎగ్జామ్ 6 మంత్స్ ఉంది, 7 మంత్స్ ఉంది, 1 ఇయర్, నెక్స్ట్ ఇయర్ సార్ నా టార్గెట్, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఇలాంటి ఏ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు అంటే నోటిఫికేషన్ రాకముందు నుంచే ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళు ఏ కేటగిరీ స్టూడెంట్స్? అలా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ నుంచి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే గుర్తుపెట్టుకోండి, ముందు నుంచే నోట్స్ అన్నీ తయారు చేసుకొని జాగ్రత్తగా అన్నీ నోట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ మీరు అనుకున్న టైం కల్లా వచ్చేస్తుంది. సో అట్లా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ అబేట్, మరొక ఇంపార్టెంట్ వర్డ్. అబేట్ అంటే మోడరేట్. ఎవరన్నా ఆవేశంగా మాట్లాడితే కొంచెం ఆగు, కొంచెం నిదానంగా ఆలోచించు అని చెప్తుంటారు సార్, అబేట్ చేయటం అంటారు దాన్నే. మోడరేట్ చేయటం, ఆవేశాన్ని శాంతింపజేయటం, ఇలాంటి అర్థాలు వస్తాయి. ప్లీజ్ ట్రై టు అబేట్ యువర్ సెల్ఫ్. సో అవర్ ఫ్రెండ్స్ ట్రై టు అబేట్ అవర్ ఐడియాస్. సో అబేట్ చేయటం అంటే మోడరేట్. మీకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా 2 రకాల చీలికలు వస్తాయి, మోడరేట్స్ అంటారు, ఎక్స్ట్రీమిస్ట్ అంటారు, వినే ఉంటారు. అది కూడా గుర్తు చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ డివైడెడ్ ఇంటూ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్. ఎక్స్ట్రీమిస్ట్ ఏంటంటే తాట తీయాల్సిందే, బాంబు వేయాల్సిందే, వాళ్ళ సంగతి చూద్దాం అనేవాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్.
అంటే ఇక్కడ మీకు ఈజీగా గుర్తొస్తుంది చూడండి, ఈ వర్డ్ ఈజీగా గుర్తుపెట్టుకో. మోడరేట్స్ అంటే ఎవరు? కొంచెం అబైట్ చేసేవాళ్ళు, అంటే కొంచెం శాంతింపజేసేవాళ్ళు. మనం శాంతియుతంగా పోరాడదాం, ఎట్లయినా మనకు స్వాతంత్రం వస్తే, అలాంటి ఐడియాలజీ ఉండేవాళ్ళు మోడరేట్స్ అనమాట. నెక్స్ట్ డిక్రీజ్ చేస్తుంటారు, అంటే వాళ్ళ ఆవేశాన్ని చల్లబరుస్తూ ఉంటారు. మరి అగ్రవేట్ చేయటం అంటే ఆవేశాన్ని ఇంక్రీజ్ చేయటం, కోపాన్ని పెంచడం, అగ్రవేట్ చేయటం, పూరితంగా మాట్లాడుతూ ఇంకా చూద్దాం, తాటదిద్దాం అనే టైపు. సో 2 రకాల మనస్తత్వం. మనం ఎవరు గొప్ప సార్ అంటే ఇద్దరు గొప్పే, ఇద్దరి లక్ష్యం ఒకటే, ఇద్దరి లక్ష్యం స్వాతంత్రం తెప్పించడమే. కాకపోతే వాళ్ళ యొక్క మార్గాలు వేరు, బట్ ఇద్దరు ఇంపార్టెంటే, మనం ఇద్దరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో మోడరేట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అగ్రవేట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇద్దరు గొప్పే నా అభిప్రాయం ప్రకారం. సో అబైట్ చేయటం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇది అంత ఇందాక చెప్పుకున్నంత మోస్ట్ ఇంపార్టెంట్ కాదు, కానీ నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి పదం. నేను దీని మీద కూడా సెంటెన్స్ రాస్తాను సార్ అంటే రాయండి. సో మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి. సో కుదిరితే కామెంట్స్లో కూడా టైప్ చేయండి. అడ్హెర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. అడ్హెర్కి 2 అర్థాలు ఉంటాయి. అడ్హెర్కి ఎలా తీసుకోవచ్చు అంటే కంప్లై అనొచ్చు, అంటే సూట్ అవటం, సరితూగటం, పర్ఫెక్ట్ అని, పర్ఫెక్ట్గా సరిపోవటం అనే అర్థం వస్తుంది. అబ్జర్వ్ అనే వర్డ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అడ్హెర్ అంటే అలవాటు చేసుకోవటం అనే వర్డ్ కూడా వస్తుంది. అడ్హెర్ చేసుకోవటం, అతను కొత్త అలవాట్లని అడ్హెర్ చేసుకున్నాడు, అలవాటు చేసుకున్నాడు, అలాంటి అర్థం కూడా వస్తుంది. అడ్హెర్ అంటే కంప్లై, సో అతను కొత్త అలవాట్లని కంప్లై చేసుకున్నాడు అంటే అలవాటు చేసుకున్నాడు అనే అర్థం కింద కూడా మనం తీసుకోవచ్చు. కంప్లై అంటే సపోజ్ ఇక్కడ ఒక హ్యాండ్ ఉంది, ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్ పర్ఫెక్ట్గా కంప్లై అయింది అంటే ఫింగర్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో అట్లా మ్యాచ్ అవటాన్ని అడ్హెర్ అయింది అనే అర్థం కూడా తీసుకోవచ్చు. అడ్హెర్, కంప్లై, సూటబుల్. సో సూటబుల్ అని కూడా అనొచ్చు. సూటబుల్ అంటే సరితూగటం, సరిపోవటం, ఇలాంటి అర్థం కూడా వస్తాయి అడ్హెర్. సో ఇది మనకు ఖచ్చితంగా ఒక సెంటెన్స్ లాగా రాసుకోవచ్చు. దిస్ ప్రొడక్ట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ అడ్హెర్ టు అవర్ కంట్రీ. సో మన కంట్రీకి ఈ ప్రోడక్ట్ బాగా అడ్హెర్ అవుతుంది, అంటే సూట్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ అడ్హెర్ టు అవర్ కంట్రీ. మన దేశానికి ఈ ప్రోడక్ట్, ఈ వస్తువు అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, ఎక్సలెంట్గా సరిపోతుంది, సూపర్గా సూట్ అవుతుంది అని చెప్పేటువంటి వర్డే ఈ అడ్హెర్. దిస్ ప్రొడక్ట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ అడ్హెర్ టు అవర్ కంట్రీ. మన దేశానికి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, బాగా సూట్ అవుతుంది, ఇలాంటి అర్థం తీసుకోవచ్చు అడ్హెర్. సో ఆపోజిట్ వచ్చేటప్పటికి కండెమ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ మిత్రమా. కండెమ్ అనేది కూడా మనకి గత పరీక్షల్లో ఇచ్చినటువంటి పదం, CONDEMN. ఇది స్పెల్లింగ్స్లో కూడా ఇస్తున్నారు, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. స్పెల్లింగ్స్లో రాసుకోండి. నేను ఎక్కడన్నా ఒక వర్డ్ సర్కిల్ చేశాను అంటే స్పెల్లింగ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం. స్పెల్లింగ్ అని కూడా చెప్పానంటే స్పెల్లింగ్స్ లిస్ట్లో మీరు 3 కాలమ్స్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోండి. ఒకటి యాంటనిమ్, సినోనిమ్, తర్వాత స్పెల్లింగ్స్. ఈ 3 పేజెస్లో మీనింగ్స్ ఆపోజిట్స్ చదివినప్పుడు అక్కడ రాసుకోండి. వీటిని కూడా స్పెల్లింగ్స్కి చదువుకోండి. కానీ స్పెల్లింగ్ ఇంపార్టెంట్ అన్నానంటే స్పెల్లింగ్స్ లిస్ట్లోకి వెళ్ళిపోవాలి. ఆ స్పెల్లింగ్స్ లిస్ట్లో వచ్చే వర్డ్స్ అన్నీ మీకు స్పెల్లింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకా దాదాపు స్పెల్లింగ్ ఎక్కడ ఎగ్జామ్లు ఇచ్చినా వాటిలోంచి వచ్చేంత స్థాయిలో మనం ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయితే డ్యామ్ షూర్ ఎగ్జామ్లో సక్సెస్ వస్తుంది. సో స్పెల్లింగ్స్లో కండెమ్ తీసుకోండి. ఎందుకు సార్ ఇలాంటి ఇస్తారు స్పెల్లింగ్స్లో అంటే ఆ స్పెల్లింగ్స్ ఈజీ గుర్తుండవు కాబట్టి. అలాంటి ఏవి అంటే మనకి ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తుంది. CONDEMN, కొంతమంది తెలియక కండెమ్న్ అని అంటారు. కండెమ్న్ కాదు, ఎన్ సైలెంట్, ఎన్ పలకూడదు, ఇక్కడ కండెమ్ అని పలకాలి. కండెమ్ అంటే ఏంటి సార్? ఖండించడం. సపోజ్ ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తారు, గవర్నమెంట్ ఈ రూల్ తీసుకున్నప్పుడు ఇంకో అపోజిషన్ వచ్చి దీన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా అంటారు సార్, కండెమ్. డిస్జాయిన్, సో ఇది కాదు, ఇది తప్పు అని చెప్పడం, అంటే సరిగ్గా సరిపోకపోవటం, ఈ రూల్ సరిపోలేదు, ఇదంతా తప్పు అని చెప్తారు చూసారా, దాన్ని ఖండించడం. చట్టం ఒకటి చేశారు గవర్నమెంట్ వారు, ఈ చట్టాన్ని మేము ఖండిస్తున్నాం అంటే ఇది బాగాలేదు, దీన్ని సూటబుల్ కాదు అని చెప్తాన్ని కండెమ్ చేయటం అంటారు, ఖండించడం అంటారు. చూడండి చాలా వర్డ్స్ మనకి సంస్కృతి వీటన్నిటి నుంచే ఇంగ్లీష్లోకి వచ్చినాయి. మరి సంస్కృతిలో ఖండించటం, శిరోఖండన అంటే శిరఛేదనం, ఇలాంటి వర్డ్స్ వాడతాం కదా, ఖండించడం. మరి అక్కడి నుంచే ఖండాలు అనే పదాలు కూడా మనకు వచ్చినాయి. సో ఖండించటం, కండెమ్, మరి ఇంగ్లీష్ వాళ్ళు కూడా అలాంటి పదాన్ని తీసుకున్నారు. మనకి ఏ వర్డ్ చూసుకున్నా మీరు రూట్స్ అన్నీ కూడా సాంస్క్రిట్ నుంచే వస్తాయి, డౌటే లేదు. మ్యాక్సిమం 99%. అయితే అన్ని దేశాల వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయరు, కానీ ఎందుకంటే మా భాష గొప్ప అని అంటారు. కానీ నిజం ఏంటి అంటే ఈవెన్ మన తెలుగు కూడా సాంస్క్రిట్ నుంచి వచ్చింది. ఉదాహరణకు చూడండి, మనం మ్యాన్ అంటాం, సో ఇంగ్లీష్లో మ్యాన్ అంటాం. ఈ మ్యాన్లో ఏని ఆ అని పలకండి, మన్ అవుతుంది. మన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనిషి అంటాం మనం తెలుగులో. మనుష్ అనేది సాంస్క్రిట్ వర్డ్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకటి కాదండి, చాలా చాలా వర్డ్స్ అద్భుతంగా ఉంటాయి, వచ్చినప్పుడు చెప్పుకుందాం. సో ప్రస్తుతానికైతే డిస్జాయిన్ అంటే ఖండించటం, ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది సరితూగదు. మిస్ మ్యాచ్ అనొచ్చు, మిస్ మ్యాచ్ అని కూడా రాసుకోవచ్చు. మిస్ మ్యాచ్ అంటే సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు అని అర్థం. ఇలాంటి వర్డ్స్ మిత్రమా, ఇలాంటివి కదా మనం నేర్చుకోవాల్సింది, రాసుకోవాల్సింది. నెక్స్ట్ అబ్జాల్వ్, వండర్ఫుల్ వర్డ్.
అబ్జాల్వ్ చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్యామ్ షూర్గా అడిగే అవకాశం ఉంది. అబ్జాల్వ్ చేయటం అంటే పార్డన్, వదిలివేయటం. సో ఐ డోంట్ అబ్జాల్వ్ యూ, ఐ డోంట్ ఎక్స్క్యూజ్ యూ అంటారు సార్. సో పార్డన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. దీని మీద డైరెక్ట్గా ఎగ్జామ్లో చాలాసార్లు ఎగ్జామ్స్లో బిట్ అడిగాడు. అబ్జాల్వ్ చేయటం, పార్డన్ చేయటం, ఫర్గివ్ చేయటం, ఎక్స్క్యూజ్ అని కూడా రాసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ అంటే క్షమాపణ. మీకు ఈవెన్ పార్డన్ ఈజీగా గుర్తుంచుకోవడానికి నేను ఒకటి చెప్తాను. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈవెన్ ఉరి ఖరారైనటువంటి ఖైదీకి కూడా ప్రెసిడెన్షియల్ పార్డన్ అనేది ఉంది. రాష్ట్రపతి క్షమాభిక్ష అని చదువుంటారు మీరు. సో రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మనం అంటే రాష్ట్రపతికి నివేదిక పెట్టచ్చు. నేను ఈ తప్పును తెలుసుకున్నాను, ఇంకా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి తప్పును చేయను, దయచేసి నాకు ఉరి వేయొద్దు, క్షమాభిక్ష పెట్టండి అని అడగచ్చు. దాన్నే పార్డన్, ప్రెసిడెన్షియల్ పార్డన్ అని అంటారు. అలా గతంలో మీరు చూసుకుంటే అబ్దుల్ కసబ్ ప్రెసిడెన్షియల్ పార్డన్ కోసం అప్లై చేశాడు ఉరి ఖరారు అయినప్పుడు. తాజ్ హోటల్లో ముంబై బ్లాస్ట్స్లో కీలకమైన పాత్ర పోషించి మనకి దొరికినటువంటి వ్యక్తి. అతన్ని మరి గవర్నమెంట్ ఉరి తీయడానికి ఖరారు చేసినప్పుడు, కోర్టులు అతనికి ఉరి ఖరారు చేసినప్పుడు అతను ప్రెసిడెన్షియల్ పార్డన్కి వెళ్ళారు. కానీ మన వారు అతనికి ప్రెసిడెన్షియల్ పార్డన్ ఇవ్వలేదు, ఉరి తీసి పడేశారు. అలాంటి వాళ్ళకి ఆ పని చేయడం చాలా మంచిది. ఎందుకంటే అలాంటి వాళ్ళని వెయిట్ చేస్తూ అలాగే ఉంచితే మళ్ళీ కొంతమంది టెర్రరిస్టులు వచ్చి ఎవరో ఒకరిని పట్టుకొని మన వాళ్ళని అటాక్ చేసి లేదా దాచిపెట్టి మీరు కసబ్ గారిని వదిలితే మేము వీళ్ళని వదులుతాం అట్లా పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి అసలు మోదీ గవర్నమెంట్ వచ్చాక ఎమ్మటే ముందు ఖరారు చేసి పడేశారు ఉరి. అలాంటి విషయాల్లో అసలు వెనకడుగు వేయకుండా ఉండటమే మంచిది. అలా అగ్రెసివ్గా ఒక్కొక్కసారి ఉండాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి అలా ఉండకపోవడం కూడా తప్పు అవుతుంది. రెండు ఉండాలి, మంచితనం ఉండాలి, అగ్రెషన్, రెండు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే అప్పుడు మనం గ్రేట్ పర్సన్ అవుతాం. అలా అని చెప్పి కంటిన్యూస్గా అగ్రెషన్ ఉండకూడదు, రెండు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలనేది తెలుసుకోగలగటమే గొప్పతనం మిత్రమా. సో అబ్జాల్వ్ అంటే పార్డన్, ఫర్గివ్, ఎక్స్క్యూజ్ ఇలాంటి వర్డ్స్ తీసుకోవచ్చు. ఆపోజిట్ వచ్చినప్పటికీ కంపెల్ అంటే లేదు నేను ఏది చెప్పానో అదే చేయాలి, ఎక్స్క్యూజ్ చేయను, నో ఎక్స్క్యూజ్ అని అంటారు సరే. నో ఎక్స్క్యూజ్, దాన్నే కంపెల్, ఒత్తిడి చేయటం. అక్యూజ్ చేయటం అంటే నిందితుడు నువ్వే అని చెప్పి తప్పుగా ఎదుటి వాళ్ళు నిందితుడు నువ్వే అని చెప్పి వాడిని నేను ఆరోపణలు చేయటం. అంటే అన్ఎక్స్క్యూజబుల్ అని అంటారు చూసారా, క్షమించకుండా నేరం చేస్తావు నువ్వే అని చెప్పి అంటారు. దాన్ని అక్యూజ్ అని కూడా అనొచ్చు. అక్యూజ్ చేయటం అంటే నేరం ఆరోపించడం అనే అర్థం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మరి ఒక సెంటెన్స్ రాద్దాం, ఇంపార్టెంట్ వర్డ్ కాదు కాబట్టి. We must absolve some people when they accept their. మనం ఒక్కొక్కసారి తమ తప్పును తెలుసుకున్నటువంటి వ్యక్తుల్ని మనం అబ్జాల్వ్ చేయాలి, క్షమించాలి. అవసరమైనప్పుడు క్షమాభిక్ష పెట్టగలగాలి. అవసరాన్ని బట్టి అనే ప్రతిసారి చేయకూడదు. సో 100 తప్పుల వరకు శిశుపాలుడిని కాచాడు, 100 తప్పు అయిన తర్వాత ఇంకా క్షమాభిక్ష ఉండదు, వేసేయటమే. అలా అంటే సర్కమ్స్టాన్సెస్ని బట్టి అక్కడ కూడా మాట ఇచ్చాడు కాబట్టి కృష్ణుడు వెయిట్ చేశాడు, లేకపోతే అవసరమైనప్పుడు వేసేసేవాడు. సో ఏదైనా సరే అక్కడ సందర్భాన్ని బట్టి వెళ్తుంటారు. అబ్జాల్వ్. నెక్స్ట్ అబౌండ్, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, చాలా చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో ఇచ్చిన బిట్ ఇది. అబౌండ్ లేదా అబండెంట్ అని కూడా అంటారు. అబండెంట్ అన్నా అబౌండ్ అన్నా చాలా ఎక్కువ అని అర్థం, సమృద్ధి, ప్లెంటీ ఆఫ్. సో దీనికి ప్లెంటీ అనొచ్చు, ప్లెంటీ, ఫ్లరిష్ అనొచ్చు, ప్రొఫ్లిరేట్ అనొచ్చు, ఈవెన్ ప్రొఫ్యూజ్ అని కూడా రాసుకోవచ్చు. దీనికి ఇంకొక వర్డ్ ప్రొఫ్యూజ్ అని కూడా రాసుకోండి మిత్రమా, PROFUSE. ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్లో అడిగాడు. ప్రొఫ్యూజ్, ఇండియా హ్యాస్ ప్రొఫ్యూజ్ అమౌంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అని అడిగాడు గతంలో, బ్యాంక్ ఎగ్జామ్లో అడిగిన పెట్టింది. అంటే సరే మరి బ్యాంక్ ఎగ్జామ్లో అడిగాడు సార్, మాకెందుకు సార్ కానిస్టేబుల్. వొకాబులరీ ఎక్కడి నుంచి ఎవరినైనా అడగచ్చు. లాస్ట్ టైం ఒకసారి ఎస్ఎస్సిలో అడిగిన బిట్టు సేమ్ సివిల్స్లో అడిగాడు 2016లో ఎస్ఎస్సిలో అడిగిన బిట్టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ సివిల్స్లో అడిగాడు. మరి ఎందుకు అంటే అడగచ్చు, దట్స్ దేర్ విష్. సో ప్రొఫ్యూజ్, అబౌండ్. సో ఏమని అడిగాడు అంటే ఇండియా హ్యాస్ ప్రొఫ్యూజ్ అమౌంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. సో భారతదేశంలో ప్రొఫ్యూజ్ అమౌంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. ప్రొఫ్యూజ్ అమౌంట్ ఆఫ్ అంటే చాలా ఎక్కువ, సమృద్ధి, తెలుగులో సమృద్ధి అని అంటాం. సమృద్ధి, ఎక్కువ, మెండుగా అంటారు కొన్ని చోట్ల. మెండుగా, ఎక్కువగా, చాలా, అధికముగా, ఇలాంటి అర్థాలు వస్తాయి. ప్రొఫ్యూజ్ మీన్స్ ప్లెంటీ ఆఫ్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఆపోజిట్ వచ్చేటప్పటికి డెఫిషియంట్, తక్కువ, డెఫిషియన్స్ అనొచ్చు, డెఫిషియన్స్ తక్కువ, స్కేర్సిటీ అనొచ్చు. దీని ఆపోజిట్స్లో స్కేర్సిటీ కూడా రాసుకోండి. సో SCARCE, స్కేర్స్ అనొచ్చు, స్కేర్స్ లేదా స్కేర్సిటీ. సో ఇది కూడా డెఫిషియంట్కి మీనింగ్. డిస్టిట్యూట్ అనొచ్చు, డెఫిషియంట్ అనొచ్చు,
డిస్టిట్యూట్ అంటే మనకి చాలా తక్కువ ఉన్నాయి, పేదవాళ్ళని డిస్టిట్యూట్ పర్సన్స్ అంటారు. ఎక్కువగా పూర్, డిస్టిట్యూట్ అంటే పూర్ అనే మీనింగ్ కూడా ఉంటుంది. డిస్టిట్యూట్కి ఇంకొక మీనింగ్ ఏంటి, పూర్ అనే అర్థం కూడా ఉంటుంది. డిస్టిట్యూట్ అంటే పూర్, పేదవాడిని కూడా డిస్టిట్యూటెడ్ పర్సన్ అని కూడా అంటారు. DESTITUTED, డెస్టిట్యూటెడ్ లేదా డెస్టిట్యూట్ అంటే పేదరికం, అంటే తక్కువ ఉందనే కదా, డబ్బు లేదనే కదా డెస్టిట్యూట్ అన్నారు. కాబట్టి లేని వాళ్ళని డెస్టిట్యూట్ అనే అర్థం కూడా తీసుకుంటారు. చూడండి, స్కేర్స్ అని కూడా అనొచ్చు. ఇండియా హ్యాజ్ స్కేర్స్ రిసోర్సెస్ అని, అంటే తక్కువ, కొరత. ఇండియాలో స్కేర్స్ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా? హ్యూమన్ రిసోర్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ప్రొఫ్యూజ్గా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. మరి అందుకనే కదా యంగ్ ఇండియా అంటారు. మీరందరూ యంగ్ ఇండియానే కదా. మరి అత్యధిక యువకులు కలిగినటువంటి దేశం ఏది మిత్రమా? మన దేశమే. గర్వపడాల్సిన విషయాలకి ఎప్పుడు గర్వంగా చెప్పుకోవాలి. నెక్స్ట్, అబ్జెక్ట్. సో అబ్జెక్ట్, వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వర్డ్. అబ్జెక్ట్ అంటే డిస్పికబుల్ అనొచ్చు, సర్వైల్ అనొచ్చు. అంటే జాగ్రత్తగా పరిశీలించటం, అబ్జర్వ్ చేయటం, అంటే కొంచెం ఆలోచిస్తూ ఇది మంచా కాదా అని ఒక్కొక్కసారి ఆచితూచి చూసుకోవటం, దీన్ని అబ్జెక్ట్ అని అంటాం. కొంచెం నెగిటివ్ వర్డ్గా కూడా వాడుతుంటారు అబ్జెక్ట్ అనేది. అబ్జెక్ట్ అనేది ఎక్కువగా కొంచెం వేరే మీద అనుమానం వస్తే ఇది మంచోడా కాదా అని చెప్పి కొంచెం ఆలోచిస్తూ పరిశీలిస్తూ నెమ్మదిగా వెళ్తారు సార్, దాన్ని అబ్జెక్ట్గా వెళ్ళటం అంటే దాని మీద కొంచెం నెగిటివ్ సెన్స్లో యూజ్ చేసే పదం అనమాట. డిస్పికబుల్ అనొచ్చు, సర్వైల్ అనొచ్చు. సర్వైలెన్స్ కెమెరా అంటారు. సర్వైలెన్స్ అంటే జాగ్రత్తగా పరిశీలించుకొని ఇక్కడ ఏదో చెడు జరుగుతుందంటే సర్వైలెన్స్ కెమెరా పెడతారు. ఎందుకు, ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి సర్వైల్. అందుకని చూడండి, ఏటీఎం మిషన్స్ దగ్గర సర్వైలెన్స్ కెమెరాస్ పెడతారు. ఎందుకు సర్వైలెన్స్ కెమెరా అంటే అక్కడ ఏమైనా చెడు జరుగుతుందేమో అబ్జర్వ్ చేయడానికి. సో అబ్జెక్ట్, డిస్పికబుల్, సర్వైల్. ఆపోజిట్ వచ్చేప్పటికి కండెమ్నబుల్, కమాండబుల్, నాట్ కండెమ్నబుల్, కమాండబుల్. సో ఆపోజిట్ వచ్చేటప్పటికి కమాండబుల్. కమాండబుల్ అంటే చాలా గొప్పగా ఉండటం, ప్రైజ్ వర్తి, చాలా కీర్తించదగినది. సో ఇలాంటి వర్డ్స్ని మరి ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఐ హోప్ యూట్యూబ్లో వాచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని మీరు భావిస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్లో వాచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కొన్ని బిట్స్ నేర్చుకున్నాం, కొంచెం ఎలా వొకాబులరీని మేము ట్యాకిల్ చేయాలని ఒక మార్గం తెలుసుకున్నాం సార్ అనుకున్నప్పుడు వెంటనే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఒక్కసారి మీ స్టేటస్లో షేర్ చేయండి. మీకు తెలిసిన అన్ని గ్రూప్స్లో వొకాబులరీని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు మిత్రమా? ఎగ్జామ్ ప్రిపేర్ అయినా అవ్వకపోయినా ఏది ఏమైనా వొకాబులరీని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? అండ్ మీ అందరూ ఇలాగే ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ చేస్తుంటే సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ నేను ఎక్కువ హిందూ పేపర్ వొకాబులరీ కూడా మీ ముందుకు తీసుకొద్దాం, ఆ ప్లానింగ్స్ కూడా చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ నా ఉన్న టైంలో నేను ద బెస్ట్ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ హిందూ పేపర్ వొకాబులరీ చేయమని కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. గతంలో చేస్తాను, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా దాన్ని అలా నేను కొనసాగిస్తాను. అండ్ ఐ విల్ ప్లాన్ ఇట్. దానికి టైం కావాలి, ప్లాన్ కావాలి, ఎగ్జిక్యూషన్ కావాలి, అండ్ అందరూ సహకరించాలి. సో చాలా వర్క్స్ ఉంటాయి, డెఫినెట్గా చేస్తాను. ఐ విల్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఐ కెన్. సో ఏ ఎగ్జామ్కి ఎంత లెవెల్ వొకాబులరీ ప్రిపేర్ అవ్వాలి, అప్పుడప్పుడు వొకాబులరీ మీద వీడియోస్ చేస్తాం. మనం పాత వీడియోస్ కూడా ఉన్నాయి వొకాబులరీ మీద. ఒకసారి మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ అన్ని వీడియోస్ వాచ్ చేయండి. ప్రతి వీడియోలో మీరు ఏదో ఒక కామెంట్ పెట్టండి. ఏదో ఒక కామెంట్ పెడితే ఆటోమేటిక్గా ఆ వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తాడు యూట్యూబ్ వాడు. ఆటోమేటిక్గా మనకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఎక్కువ రీచ్ వస్తే నేను ఇంకా ఎక్కువ బిట్స్ చేస్తాను. మరి నాకు ఏదో ఒక బూస్ట్ కావాలి కదా, ఆ బూస్ట్ని ఇలా మీరు ఇవ్వండి. అయితే ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే లైవ్లో చెప్పేటప్పుడు ఎవరికైనా వీడియో కంటెంట్ కనుక నచ్చితే మీరు సూపర్ చాట్ కూడా చేయొచ్చు. మీరు కొంత అమౌంట్ కూడా మా ఈ వర్క్కి నచ్చినట్లయితే మీరు కొంత అమౌంట్ని కూడా డొనేట్ చేయొచ్చు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నా నెంబర్, అండ్ ఆ నెంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి రాస్తున్నాను, 7799203011. చాలామందికి వర్క్ నచ్చి ఏదో ఒక సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి సపోర్ట్ చేయండి. ఐ విల్ బీ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అండ్ ఇఫ్ యు ఆర్ సపోర్టింగ్ అస్, definitely we will do more and more, because we also need some investment. So we are planning everything. So money matters a lot in these days. ఈ రోజుల్లో మనకి అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. If you like our content, definitely support us and give us the kind of encouragement that you can, and we will do all the best things as soon as possible for you from our end. And యాప్ ఇంకా పర్చేస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా యాప్ని పర్చేస్ చేసుకోండి. కింద ఇచ్చినటువంటి యాప్ డిస్క్రిప్షన్ని మీరు డిస్క్రిప్షన్లో చూసుకొని డౌన్లోడ్ చేసుకొని, లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు మనకి ఇచ్చినటువంటి పేరుని టైప్ చేసి, డెఫినెట్గా మీకు మెన్షన్ చేసినటువంటి నేమ్ని టైప్ చేసి హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. సో అట్లా కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి మీరు వెరిఫై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఫస్ట్ యాప్ లాంచ్ అయిన డే నుంచే కొన్ని వేలాది మంది, వందలు కాదు వేలాది మంది, మేము వందల్లోనే ఎక్స్పెక్ట్ చేసాం, కానీ వేలాది మంది డౌన్లోడ్ చేసుకోవటం అండ్ కొన్ని వందల్లో కొనటం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ గుడ్ మూవ్.
సో మీరందరూ సపోర్ట్ ఇలాగే కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా మేము కూడా ద బెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వీడియోస్ అండ్ యువర్ ప్రాక్టీస్. అండ్ ఎవరైతే కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈవెంట్స్కి ఆల్ ద బెస్ట్. అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు మన ఛానల్లో వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. లైవ్స్ పెడుతున్నాం, లైవ్స్ వాచ్ చేయండి. ఈవినింగ్ టైం మ్యాక్సిమం లైవ్స్ ఉంటాయి మన ఛానల్ నుంచి. కుదిరినవన్నీ ఇంకా మంచి మంచి ఏరియాస్, అర్థమెటిక్, రీజనింగ్, ఈ కంటెంట్ అంతా కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ షార్ట్ కట్స్, ట్రిక్స్ అన్ని రకాలు మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. సో వాచ్ చేస్తూ ఉండండి. మంచిగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ రాబోయే రోజుల్లో గ్రేట్ రిజల్ట్ని తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైం.